హాయ్, దిస్ ఈజ్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఇటీవల కాలంలో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, అక్కడ ఆంధ్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి రావడము మనం అందరం గమనించాము. ఏది ఏమైనా అక్కడ బాబు గారు సీఎం కాగా, ఇక్కడ బాబు గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారండి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, మరి గత కొన్ని నెలల నుండి మనం తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒక్కసారిగా అర్థం చేసుకుంటే తెలంగాణపై తిరిగి ఈ ఆంధ్ర పెత్తందారుల పెత్తనము మళ్ళీ మొదలవుతుందా అనేది స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనా తెలంగాణపై మరొక మారు తమ పెత్తనం చెలాయించాలని చూసినటువంటి బాబు లాంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమిలో ఉన్న వాళ్ళే సహకరించడము మనకు చాలా బాధాకరమైన విషయం అండి. ఏది ఏమైనా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు, బాబు గారి శిష్యుడని. మరి బాబు గారి భజన చేసే ఇలాంటి ముఖ్యమంత్రి ఇక్కడ మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఆంధ్ర బాబుకి ఒత్తాసు పలుకుతూ ఆంధ్రప్రదేశ్ యొక్క భజన చేస్తున్నాడండి. ఏది ఏమైనా చివరికి తన సీఎంఓలో కూడా ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకున్నాడో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళని అపాయింట్ చేసుకున్నాడు. చివరికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి పోస్టులలో కూడా సలహాదారులుగా ఆంధ్ర నుండి వచ్చినటువంటి వాళ్ళని ఎవరు రికమెండ్ చేస్తే పెట్టుకున్నారో కూడా ప్రజలందరూ అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే చాలా విషయాలలో ఇప్పుడు వెనుక నుండి చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తున్నాడన్న అనుమానాలు పబ్లిక్లో అనిపిస్తున్నాయి. నేను మాత్రము స్పష్టంగా చెప్పగలుగుతున్నానండి, ఈ 1.5 ఇయర్ నుండి మళ్ళీ మనము తెలంగాణలో ఉన్నామా లేదా ఆంధ్ర వాళ్ళ పెత్తనము నడుస్తుందా అన్నట్టుగానే కనబడుతుంది. అది నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే 2014 ముందు ఏదైతే చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలికే పచ్చ మీడియా ఎలాంటి పైత్యం ప్రదర్శించిందో, తిరిగి అలాంటి పైత్యాన్ని ఈ మధ్యకాలంలో ప్రదర్శిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎంతసేపు కాంగ్రెసు భజన చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ని విమర్శించడమే టార్గెట్గా పెట్టుకున్నది తప్పించేసి బీఆర్ఎస్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారండి ఈ పచ్చ మీడియా. రీసెంట్గా మహాన్ న్యూస్కి సంబంధించినటువంటి ఆఫీస్పై తడిగిన జారీ కావచ్చు, సరే దాడిని ఎవరు సమర్థించకపోవచ్చు, కానీ మహాన్ న్యూస్ ఎంతలా దిగజారిపోయి జర్నలిజం చేస్తుందో ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. ఏది ఏమైనా ఈ పచ్చ మీడియా ఒక ముసుగు తొడుక్కొని, బాబు అన్న ఒక ముసుగుని తొడుక్కొని బాబు భజన చేస్తూ తెలంగాణలో తిరిగి టీడీపీకి మనం ఒకప్పుడు పునాదులు లేకుండా చేసినటువంటి టీడీపీకి తిరిగి భవిష్యత్తుని ప్రసాదించడానికి పనిచేస్తున్నట్టుగానే కనబడుతున్నాయి. ఇక మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సపోర్టుగా చేస్తున్నట్టుగా, కోవట్లు ఉన్నట్టుగా కూడా అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా మరి మన తెలంగాణలో ప్రతిపక్షాలపైన జారీ జరిగినప్పుడు మరి ప్రభుత్వం ఏం చేసిందండి? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మరి అప్పుడు ఏం మాట్లాడారు? మరి ఇప్పుడు మహాన్ న్యూస్ పైన దాడి జరగగానే మంత్రులు ఎదురెదురు మళ్ళీ దాన్ని ఏమంటారు వెళ్ళి మరీ పరామర్శించేసి విమర్శలు చేస్తున్నారే. మీరు ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు? ఈ ఆంధ్ర మీడియాకి ఒత్తాసు పలుకుతున్నారా? ఈ పచ్చ మీడియాకి మీరు ఒత్తాసు పలుకుతున్నారా? ఈ పచ్చ మీడియా పైత్యము ఇలానే కొనసాగితే ఏదో ఒక రోజు తెలంగాణ సమాజము ఇంకా అనుకోకండి. తెలంగాణ కోసం కొట్లాడినప్పుడే మీకు సంబంధించిన సంగతి చూసిన వాళ్ళము. మీరు ఇంకా ఇలానే బిహేవ్ చేస్తే ఏదో రోజు మీకు ఏం చేయాలో తగిన శాస్తి చెయ్యకుండా ఈ తెలంగాణ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు. అయినా నాది ఒక రిక్వెస్ట్ అండి, మీకు ఇక్కడ పచ్చ మీడియా మీరు అంతలా బాబు భజన చేయాలంటే అక్కడ చేసుకోండి. ఇక్కడ మాకెందుకు ఇక్కడ మీ భజన? మళ్ళీ మీరు ఇక్కడ తెలంగాణ వనరులతో తెలంగాణతో బతుకుతున్నటువంటి మీరు ఇక్కడ కూడా బాబు భజన చేస్తూ తెలంగాణని కించపరుస్తూ మీరు ఏదైతే చేస్తున్నారో
వీటిని తెలంగాణ సమాజము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. తగిన సమయం వచ్చినప్పుడు బిడ్డ మీకు చెప్తున్నాను, ఆంధ్ర మీడియా ఎస్పెషల్లీ పచ్చ మీడియా మీకు ఏ టైంలోనైనా టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం. ఇంకా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ మీ బిజినెస్ చేసుకోండి, ఎవరు కాదనము. తెలంగాణని కించపరిచేలా, తెలంగాణకి అన్యాయం జరిగేలా మీరు ఏదైతే చిత్రీకరించే వార్తలు ఉన్నాయో, బాబు భజన చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా మీరు చేసే ఏదైతే పనులున్నాయో వాటిని మేము మాత్రం ఎప్పటికీ సమర్థించము, ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంటాము. నేను తెలంగాణ సమాజానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాను, బాబు భజన చేసే ఈ పచ్చ మీడియాకి ఎంత దూరం ఉంటే అంత మంచిదని నేను తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానండి. ఈ పచ్చ మీడియాకి మన ఏది పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనబడుతున్నట్టుగా ఈ పచ్చ మీడియాకి బాబు తప్ప చివరి కనబడరండి, వాళ్ళు చేసేదే బాబు భజన. సో మనం ఈ పచ్చ మీడియా మాయలో పడి తెలంగాణని నాశనం చేసుకునే కంటే ముందే పచ్చ మీడియాని దూరం చేసి మనము హ్యాపీగా మన తెలంగాణ అభివృద్ధి కోసం మనం పాటుపడదాం. తెలంగాణకి ఎవరు అన్యాయం చేసినా ఎదిరిస్తూ మనం ఎప్పటికి కూడా తెలంగాణ అభివృద్ధికే మనం ముందుండాలని నేను కోరుకుంటున్నాను. పచ్చ మీడియాని ఈ ఏదైతే పచ్చ మీడియా అందరికీ తెలుసు ఎవరనేది, సో వాటికి మారు నేను హెచ్చరిస్తున్నాను. మీరు బుద్ధి మార్చుకోకపోతే బిడ్డ మీకు ఎప్పటికీ ఎలాంటి శాస్త్రం జరుగుతుందనేది మీరే చూస్తారు. ఇట్లు దినేష్ గంగసాని.